బ్రహ్మయుగం మాత్రం చాలా ఒక డిఫరెంట్ వే. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ అంటే మన నాన్నలు మన తాతల కాలంలో బ్లాక్ అండ్ వైట్ చూసినాం, కానీ ఈ జనరేషన్లో ఆ బ్లాక్ అండ్ వైట్ అనేది చూడలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందన్న ఏమన్నా ఉంది, అబ్బబ్బబ్బా మైండ్ పోతుంది అసలుకి. కొన్ని ట్విస్ట్లు కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత మంచి ట్విస్ట్ ఉంది. కెమెరా యాంగిల్ అన్న అసలు ఓ షాట్ ఉంటుంది అన్న డబ్బా షేప్లా, అప్పుడు ఇక్కడ పడి ఎలా తీశారనైనా మీరు అసలుకి అవి అసలుకి మైండ్ పోతుంది అన్న. సెకండ్ హాఫ్లో ఆ షాట్ అసలు తలుచుకుంటుంటేనే ఇప్పుడు కూడా కళ్ళ నుంచి పోతలేదు. ఆ షాట్ మాత్రం చాలా బ్రిలియంట్గా తీసినారు నిజంగా. అంటే 17th సెంచరీలో జరిగిన దాని గురించి అంటే మామూలు అలా ఎట్లా ఉంది ఆ మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి కదా, ఆ వరాహి వరం ఇచ్చిండే ఆ వరం గురించి ఉండే థీమ్ని కానీ మన మమ్మూటి గారు చేసే విధానము, ఆ ఇంటర్వెల్ తర్వాత ఆ ట్విస్ట్ మమ్మూటి గారిది తెలుస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది. వంటవాడు చేసే విధానం కానీ అసలు డైరెక్షన్ కానీ చాలా స్క్రీన్ ప్లే చాలా సూపర్గా అనిపించింది. అసలుకి విజువల్స్ కూడా ఒక బ్లాక్ అండ్ వైట్లో కూడా ఇంత బాగా తీయగల, బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా ఇంత బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. బట్ మలయాళం మూవీ కాబట్టి మలయాళం మూవీలు అనేది కొంచెం స్లోనే ఉంటాయి. బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే తుంబాడ్ అనే మూవీ ఒకటి ఉంటుంది, దానిలో సిమిలర్ అనిపించచ్చు. కానీ బట్ హర్రర్ సీన్ మాత్రం మామూలు కాదు, ఉచ్చ పడిపోతుంది అన్న. అసలు మామూలు హర్రర్ కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఊక కొద్దిగా ఇచ్చి పోతుంది కదా, దీంట్లో ఆ డిఫరెంట్ వే, ఆ పాచికలు ఆడే విధానం, అప్పుడు ఎట్లా చేసే విధానం కానీ చాలా తప్పించుకున్నప్పుడు చాలా అసలుగా కొన్ని ఉండే విజువల్స్ అవి అసలు సెట్స్ కాదు రియల్గా తీసినారు అనిపించింది. ఆ మమ్మూటి గారు ఆయన పేరు, ఇంకొక అన్న పేరు నాకు తెలియదు, వాళ్ళ కొద్దిగా మలయాళం కాబట్టి వాళ్ళ పేర్లు తెలియవు. ఒక అన్న ఉంటాడు అన్నమాట, మామూలుగా తప్పించుకొని వచ్చింటాడు ఆ నది దాటలేక. ఆ వ్యక్తి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది అసలుకి, మంచి నచ్చిన. ఇంకో వ్యక్తి ఏంటంటే ఆ వంట చేసే వ్యక్తి, ఆ నది కూడా చాలా మంచిగా ఉందంటే మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కొందరికి అదే కొద్దిగా స్లో ఉండడం వల్ల కొందరికన్నా టచ్ కాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం మంచి టచ్ అవుతుంది, మంచిగా ఫీల్ అవుతాము. చాలా బాగుంది బ్రహ్మయుగం మాత్రము. సూపర్ మూవీ అని నాకైతే ఎక్సలెంట్ నచ్చింది నాకైతే.